లతా స్పెషల్లో ఈరోజు నాన్ వెజిటేరియన్స్ కోసం మంచి చిన్న చేపల కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ చేపల్ని నెత్తళ్ళు మెత్తళ్ళు అని ఏరియాను బట్టి రకరకాలుగా పిలుస్తారు. నేను ఈరోజు మంచి హెల్త్ టిప్ చెప్తానన్నమాట మీకు. అయితే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇలాగా పల్స్ మోడ్లో మిక్సీ చేసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం మెంతులు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత 4-5 దంచిపెట్టిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఎప్పుడు ఈ 2 వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మనకి తొందరగా వేగాలంటే ఎప్పుడు చెప్తాను కదండి, కొద్దిగా సాల్టు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ 2 వేయడం వలన మనకి వేగడానికి ఎక్కువ టైం పట్టదనమాట. ఇప్పుడు గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇలా చక్కగా వేగిన తర్వాతే మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి. ముందుగా వేస్తే మనకి గ్రీన్ కలర్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఇవి వేసిన తర్వాత మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఈ స్మెల్ చాలా బాగుంటుంది. మనం ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సరిపడా పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకొని జ్యూస్ తీసి పెట్టుకోవాలి, అది కూడా వేసుకోవాలి. అంటే చింతపండు పులుసు అనమాట. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి కలిపి మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. ఇందులో మనకి ఎంత కావాలో, ఫిష్ ఉడకాలి కదా, మరి అంత వాటర్ పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి, ఆ మరిగే నీళ్ళల్లో మనం వేసుకుంటామన్నమాట. చూడండి, చక్కగా గ్రేవీ ప్రిపేర్ అయిపోతుంది. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, మీకు టిప్ చెప్తానన్నాను కదా, బాలింతరాలు అంటే డెలివరీ అయిన 15 డేస్ తర్వాత ఇలాంటి చిన్న చేపలు వాళ్ళకి పెడితే బేబీస్కి పాలు ఇవ్వడానికి చక్కగా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ టిప్పు బాలింతరాలకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలాగా కదపకుండా చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి మనం చెక్ చేసుకోవాలి. ఎంత గ్రేవీ కావాలో మనం చూసుకోవాలన్నమాట. ఇంకేమీ యాడ్ చేయాల్సిన పని లేదు. కొంతమందికి ఎక్కువ గ్రేవీ ఇష్టమవుతుంది, కొంతమందికి ఇగురులాగా ఇష్టమవుతుంది. నేను మీడియంగా ఉంచానన్నమాట గ్రేవీ. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనం ఒక పూట ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. వెంటనే సర్వ్ చేసుకునే కంటే. కర్రీ అయిపోయిందండి, స్టవ్ కూడా ఆపేసాను. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక పూట అట్లా ఉంచేయాలన్నమాట. అప్పుడే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. టిప్ కూడా బాలింతరాలకి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.